ఏంటి స్పెషల్ ఇవాళ? చూడు రాఘవ, ఈరోజు భూమి వంట చేసింది. అందరికి ఇష్టమైన వంటలన్నీ చకచకా చేసేసింది. అంత గారాబంగా పెరిగిన పిల్లకి ఇంటి పనులు వస్తాయో రావో అని కంగారు పడ్డాన్రా. ఆ అమ్మాయి వంట చేయడం చూశాక ఈ అమ్మాయి ఇంత బాగా పనిచేస్తుందా అనిపించింది. హోటల్లో మాధవ్ కష్టపడి అందరికి మంచి తిండి పెడితే ఇంటికొచ్చేసరికి మాధవ్కి మంచి భోజనం పెట్టే భార్య దొరికింది. మంచిదే కదక్క. ఇందుకే ఇంటి పెత్తనం నేను తీసుకుంది. అవును బావా, ఇంటి పెత్తనం అంటే ఊరికే అధికారం చెలాయించడం కాదు కదా. ఎవరెవరికి ఏ పని అప్పగిస్తే బాగుంటుంది, ఎవరు ఏ పని బాగా చేయగలరు అవన్నీ గమనించాలి కదా. వాళ్ళకి ఆ పని అప్పచెప్పాలి, పైనుండి అన్ని పనులు చూసుకోవాలి. అంటే ఇప్పుడు మన హోటల్లో మాధవ పనిచేస్తాడు కానీ పైనున్నవన్నీ మీరు చూసుకుంటూ ఉంటారు కదా, అలా అన్నమాట. భూమి చేసింది కానీ ఎవరెవరికి ఏమేమిష్టం, ఎలా చేస్తే నీకిష్టమో ఇలాంటివన్నీ నేనే చెప్పాను. నేను చెప్పడమైతే జాగ్రత్తగా చెప్పాను బావా. మరి తను ఎంత బాగా చేసిందనేది నువ్వు తిని చెప్పాలి. తిని చెప్పాల్సిన అవసరమేం లేదు. వండే విధానం చూస్తేనే అర్థమైపోతుంది బ్రహ్మాండంగా చేసిందని. సరే, తినకుండా మాట్లాడడం ఎందుకు, తింటూ మాట్లాడుకుందాం.